Hi, good morning. This is Raghavendra, the correspondent of SR Chams School, Rani Nagar, Old Town. Yeah, after a long gap, ఇన్స్టాగ్రామ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాను. సో అరౌండ్ ఒక 1.5 month అయింది. అండ్ ఇప్పుడు స్పెసిఫిక్గా నేను కమ్యూనికేట్ చేయడానికి ద మెయిన్ రీజన్ బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ ద సొసైటీ, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడిగా, ఒక వ్యక్తిగా, ఒక స్కూల్కి కరెస్పాండెంట్గా నేను నా పేరెంట్స్తో కమ్యూనికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక విషయం పట్ల. సో ఆ కమ్యూనికేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇన్ ద స్టేట్. అందరూ వినున్నారు మదనపల్లి రిలేటెడ్ ఇన్సిడెంట్. నేను ఒక కరస్పాండెంట్గా బాధ్యతాయుతమైనటువంటి ఒక పొజిషన్లో ఉండి నేను ఇది కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాను. సో ఒక 3-4 days బ్యాక్ సో ఇన్సిడెంట్ మనం అందరూ చూస్తున్నాము. ఇన్స్టాగ్రామ్లో, న్యూస్లో ఎక్కడ చూసినా కూడా ఆ 7 years అమ్మాయికి ఒక ఎదురింటి వ్యక్తి ఈ విధంగా చేయడము, సో రేప్ అండ్ మర్డర్ జరగడము అనేది మనం చూస్తున్నాము. అండ్ వెరీ నెక్స్ట్ డే సో అతను లైక్ సూసైడ్ చేసుకొని చనిపోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఇక్కడ వాట్ ఐ వాంట్ టు కన్వే టు మై పేరెంట్స్, నేను నా పేరెంట్స్కి నేను ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాను, నా పేరెంట్స్ కాదు, ప్రతి ఒక్క అమ్మాయిని కన్నా ప్రతి ఒక్క తల్లి తండ్రికి నేను కమ్యూనికేట్ చేయాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, యా రీసెంట్ టైమ్స్లో ఒక పర్టికులర్ పర్సన్ లైక్ పేరెంట్ చెప్పడం జరిగింది. లైక్ అరౌండ్ ఒక 4 or 5 years గర్ల్, ఓకే, స్మాల్ గర్ల్, వాళ్ళ ఇంటికి పైన ఉన్నటువంటి రెంటెడ్ హౌసెస్, అబ్బాయి 10th standard, ఈ అమ్మాయి 5 years or 4 years. ఎవరు లేని టైంలో ఈ ఇంట్లో, అంటే జస్ట్ పైన కింద ఇంట్లో అన్నట్టు, ఎవరు లేని టైంలో ఆ అబ్బాయి అమ్మాయి దగ్గరికి వచ్చి సో బ్యాడ్ టచ్ ఎట్సెట్రా ఎట్సెట్రా చేయడం జరిగింది. తర్వాత సో దట్ గర్ల్ వాస్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ హర్ పేరెంట్స్. తన పేరెంట్స్తో ఆ అమ్మాయి కమ్యూనికేట్ చేయలేకపోయింది. తర్వాత పక్కన వాళ్ళతో పిల్లలతో ఆడుకునేటప్పుడు ఇలా ఇలా చెప్పుకుంటున్నప్పుడు పక్కన ఉన్నటువంటి ఇంకొక సో ఈ విధంగా వాళ్ళ పేరెంట్కి చెప్పడం జరిగింది. వెంటనే ఆ పేరెంట్ రియాక్ట్ అయ్యి ఆ 10th class అబ్బాయి యొక్క పేరెంట్ని పోయి నిలదీస్తే లిటరల్లీ వాట్ డిడ్ షీ సే యూనో, మా అబ్బాయి అలాంటి వాడు కాదు, మా అబ్బాయి మీద నింద వేయొద్దండి అని చెప్పడం జరిగింది. 10th class అబ్బాయి. సో లేటర్ ఆన్ అంటే యాజ్ అ పేరెంట్ ఎలా ఉంటుందంటే కనుక, ఎంత పెద్ద వాళ్ళైనా కూడా పిల్లలు అంటే ఆ పిల్లోళ్ళు తల్లిదండ్రులకి చిన్న పిల్లల్లాగానే అనిపిస్తారు. బట్ హౌ దే ఆర్ గెటింగ్ మెచ్యూర్డ్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ వాట్ ఈస్ దేర్ మైండ్ స్టేటస్, ఇలాంటివన్నీ కూడా తెలుసుకునేటటువంటి సిచ్యువేషన్లో పేరెంట్ అనేటటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది, అక్కడ 5 years అమ్మాయి, ఇక్కడ 7 years అమ్మాయి.